నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. మియాపూర్లో దారుణం అయితే చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో ఒక వ్యక్తి పడి గల్లంతవ్వడం అనేది జరిగింది. సో నిన్నటి నుంచి కూడా అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా అందరూ ఇక్కడ టీం మొత్తం వచ్చి కూడా ఇక్కడ తువ్వకాలు అనేవి కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే మ్యాన్ హోల్. సో ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది ఏంటిది అని అంటే మాత్రం బాలయ్య అనే ఒక వ్యక్తి ప్రేమ్నగర్ వాసిగా గుర్తింపు. సో పడిపోయిన ఆయన పేరు అయితే బాలయ్య, 70 సంవత్సరాలు ఉంటాయి. సో ఆయన అయితే ప్రేమ్నగర్ వాసిగా అయితే గుర్తించారు. సో ఆయన పడ్డాడు అని తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మరియు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ మనం చూడవచ్చు. కూడా పోలీసులు కూడా ఇక్కడ ఉండడము అండ్ అటు ముందులో కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉండడము, గల్లంతైన వ్యక్తి కోసం అయితే గాలించడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా దొరకకపోవడం అనేది మనము చూస్తున్నాము. సో ఏంటి పరిస్థితి అనేది అయితే చూడాల్సి ఉంది. అండ్ మరోపక్క మనం ఇక్కడ చూసినా కూడా ఇక్కడ పడిపోవడంతో పడిపోయిన ఆయన ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయారు అనే విషయంలో అయితే ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఇక్కడ కాలనీవాసులు అండ్ తర్వాత పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది కాబట్టి మియాపూర్ పోలీస్ స్టేషన్లు పోలీసులు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వేచి చూడాల్సింది మరి ఎలాంటి అప్డేట్ వస్తుంది ఏంటి అనేది. సో ఏంటి పరిస్థితి అనేది అయితే ఒకసారి ఇక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే ఇక్కడ పక్కన ఉంటున్న కాలనీవాసులు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలు, ఈ సమస్యల గురించి అనేది అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ కాలనీవాసులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ వర్క్ అంతా? ఇది వర్క్ స్టార్ట్ అయ్యి 10 రోజులైంది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, హెవీ వర్క్ ఇది. అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు బార్కెట్లు పెట్టిర్రు, నోటీస్ ఇచ్చారు, ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఉందని చెప్పారు. అయితే ఏదైతే మీకు అక్కడ మాన్యువల్లో పడిపోయిందో పర్సన్, ఆ మాన్యువల్ అనేది పాత డ్రైనేజ్, అది ఓపెన్ చేసి పెట్టిర్రు. అది ఓపెన్ చేయని అవసరం లేదు అసలు వాళ్ళకి, అధికారులకు. అది పాత డ్రైనేజ్, అది ఆల్రెడీ రన్నింగ్ ఉంది. ఈ కొత్త డ్రైనేజ్ ఏదైతే వేస్తుర్రో దాని వరకు వాళ్ళు చూసుకోవాలి. ఆ పాత డ్రైనేజ్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మనుషులు అక్కడ నుంచి నడుచుకుంటూ పోతుంటారు. మనిషి నిన్న 9 గంటల ప్రాంతంలో ముసలాయన జారి దాంట్లో పడిపోయిండు. ఇది పూర్తిగా ఇది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా అనిపిస్తుంది. అధికారులు ముందస్తు చర్యలు ఏం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ఒక ముసలాయన ప్రాణాన్ని కోల్పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అధికారులు వెంటనే అధికారులను శిక్షించాలి, సస్పెండ్ చేయాలి, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. సో ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అంటే కదా మీకు ఇక్కడ డ్రైనేజ్? అయితే ఇది ఆల్రెడీ పాత డ్రైనేజ్ అమ్మ, దానివల్ల సమస్య లేదు అసలు. యాక్చువల్లీ ఇది రోడ్ ఏంటంటే 1 వే రోడ్, ఇది దీన్ని 2 వే రోడ్ చేయాలని చెప్పేసి ఆ ఉన్నదాన్ని రిపేర్ చేస్తున్నారు. ఏదైతే 1 సైడ్ హైట్ ఉండే డ్రైనేజ్ దాన్ని తీసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు. అంటే కింద చిన్న పైపులు వేసి 3-4 పైపులు వేసి కింద నుంచి చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే 2 వెహికల్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసినారు. అది ఓకే, ఫస్ట్ డ్రైనేజ్ వేసినప్పుడే చెప్పాము మేము, అది ఏదైతే వేస్తున్నారో ఈ అండర్ గ్రౌండ్ ఫస్ట్ అదే వేయండి అని చెప్పాము మేము. అప్పుడేమో నిర్లక్ష్యంగా వివరించారు. సేమ్ అదే పొజిషన్ మళ్ళీ ఇప్పుడు అదే నిర్లక్ష్యం. ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత నైట్ హుటాహుటిన రాళ్ళు వేయడము, ఆ మట్టి వేయడము, అక్కడ సైడ్ వే క్లోజ్ చేయడము, హుటాహుటినే చేస్తారు. ఇది ఏదో ఫస్టే చేస్తే క్లియర్గా ఉంటుండే కదా, ఫస్టే చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుండే కదా. ఇదంతా అధికారులు. ఇంకోటమ్మా, ఇది వర్షాకాలంలో చేయాల్సిన పని కాదు. ఇది హెవీ వర్షం. ఇంకోటి ఇది ఆ డౌన్ ప్రాంతం, వాటర్ మొత్తం వచ్చి అక్కడ ఆగిపోతాయి. కాబట్టి వర్షాకాలం చేస్తే అది ఫెయిల్. అది ఎండాకాలం చేయాల్సిన పనిని వర్షాకాలంలో చేసి ఈ అధికారులు మినిమం నాలెడ్జ్ లేకుండా దీన్ని చేయడం వల్ల ఇది ఒక ప్రాణాన్ని కోల్పోయినట్టు అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరేమవుతారు? నాకు అన్న అవుతాడు కానీ నేను ఇక్కడ ఉండను, కానీ నాకు అంత తెలియదు. కానీ ఈ పని చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఎండాకాలంలో చేసే పనే కానీ ఇప్పుడు చేసే పని కాదు, ఇది వర్షాకాలం. ఇప్పుడు ఇవాళ ఈయన చనిపోయాడు అనుకో, రేపు ఇంకోరికి ఏమన్నా అవుతుంది. ఇంకా ఎక్కువ ఉండే ఈ వానలు, ఈ ఏమిట్లకి ఏం కాలే అట్లా. ఇప్పుడు పోయిన పానం అయితే రాదు కదమ్మా. ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా మంచి అయితే రాడు కదా. చెప్పు, డబ్బు ఇవ్వాలంటుంది, రేపు పోతుంది కొడుక. ఇప్పుడు ఏముంటుంది చెప్పు, ఎంత బాణం కలకాలంటుంది, మంచి పోతే చెప్పు. కడుపులో బాధ ఉంటుంది. ఇప్పుడు నాకే ఇట్లా ఉందంటే ఆమెకి ఎంత బాధ ఉంటుంది, భార్యకి ఎంత బాధ వదిన అయితే నాకే ఇంత బాధ ఉంది. రాత్రి నైట్ నుండి నిద్ర లేదు.
ఎప్పుడు వచ్చారు కుటుంబ సభ్యులందరికీ ఏ టైంలో తెలిసిందమ్మా? మాకు 10 o'clock అట్లా తెలిసింది. ఓకే, మీకేమైతారు బాలయ్య? మామ మామైతారు. అసలు ఏమని చెప్పారు? ఓకే, ఏమని చెప్పారు అంటే ఇంట్లో బయటికి వచ్చారు కదా ఆ టైంలో నైట్. వచ్చిర్రు అనేసి తెలుసు కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుందని మాకు తెలియదు అసలు. అసలు ఎందుకు వచ్చారు మరి ఈ ప్రాంతానికి? అంటే ఏదో అంటే జనరల్ మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికి నా దగ్గరకు వద్దామని వచ్చాడంట. 5 బయలుదేరాడు, ఓకే, బయలుదేరి వచ్చాడు. అక్కడ అట్లా అంటే ఊరు నుంచే ఇక్కడ సిటీలో ఉంది. ఇక్కడే లోపల పక్క గల్లీలో ఓకే, పక్క గల్లీలోనే దగ్గరనే. దగ్గరనే. అయితే నేను ఉండేది హనుమాన్ టెంపుల్ దగ్గర. అక్కడికి వద్దామని బయలుదేరి వచ్చిండంట మా అమ్మకి చెప్పి. ఓకే, మా అమ్మకి ఏం చెప్పిండు, వంట చేసి పెట్టు, వస్తా, పిల్లని తీసుకొని వస్తా అని చెప్పి అని వచ్చిండు. ఇక్కడికి తీరా వచ్చినాక అది బుడదంతా చూసుకోలేదంట. ఆ కాలు స్లిప్ అయింది, దాంట్లో పడిపోయింది. అది అసలు అయినా కానీ అట్లా వర్షాకాలంలో ఎవరైనా అట్లా ఓపెన్ చేసి పెడతారా? వర్షాకాలంలో ఎవరైనా ఓపెన్ చేసి అట్లా పెడతారా? అసలు ఈ సీజన్లో ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అసలు. కరెక్ట్ కాని పని సమ్మర్లో పెట్టుకోవాలి, లేదంటే చలికాలంలో 2 months ఎండలు ఎంత ఉన్నాయండి, అప్పుడు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రాణం పోయింది, ప్రాణం తీసుకొస్తారా? మీకు సాయం చేస్తాం, సాయం మాకు అవసరమా? ఎంతమంది వస్తున్నారు అసలు. అంటే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వర్క్ చేస్తున్నాము, మేము అంతా కూడా తవ్వుతున్నాం అని చెప్పి అంటున్నారు కదా, మరి నమ్మకం ఉన్నారా? అంటే ఇదిగో ఏం నమ్మకం, ఏది పొద్దున్న నుంచి మా నాన్న ముఖం చూసుకోకుండా ఉంటున్నాం. నిన్న ఈవినింగ్ 8 o'clock వాడిన మనిషి ఇప్పుడు ఎన్ని అవర్స్ అవుతుంది మ్యామ్? ఎన్ని అవర్స్ అవుతుంది? మేమన్నా ఎంత ఓపికతో ఉండాలా? సరే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? పాలిటిక్ వాళ్ళు కాదు, ఈ ప్రభుత్వం వాళ్ళు, మీడియా వాళ్ళు వస్తున్నారు. సరే సమాధానం చెప్తున్నాము, ఏదో ఒకటి రెస్పాన్స్ మాకన్నా ఉండాలి. హోప్ అన్నది లేదు ఇప్పుడు. ఆ హోప్ కొంచెమన్నా ఉండాలా మాకు. ప్రాణం పోతే ప్రాణం రాదు కదా. ఇది అధికారుల నిర్లక్ష్యమే అని మనం చెప్పుకోవచ్చా? కన్ఫామ్గా వాళ్ళ నిర్లక్ష్యమే 100%. అదే మరి ఈ సిచ్యువేషన్ అట్లా పెట్టుకోవడం రాంగ్ కాదు. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, తెలీదా మాత్రము? ఇప్పుడు ఒక ప్రాణం అంటే ఎంతోమంది స్టూడెంట్స్ పోతుంటారు ఈ రోడ్డు పైన, ఎంత చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే చేస్తారా? ప్రభుత్వం పట్టించుకోవాలి కదమ్మా. సో ప్రభుత్వం నుంచి మీకు తగిన న్యాయం కావాలి అని అంటున్నారు. ఇప్పుడు కావాలని అనుకుంటున్నాం కానీ ఫస్ట్ మాకు బాడీ అప్ప చెప్పితే మేము ఇంతవరకు మొహం కూడా చూసుకోలేము. మాకు ఆ బాధ తండ్రి కదా, ఎంత అయినా కానీ ఎంతసేపు అని చూస్తాను చెప్పి, ఇంతవరకు మొహం చూడలేదంటే బాధ అనిపిస్తుంది, ఎవరికైనా ఉంటుంది కదా. రైట్. సో మొత్తం ఫ్యామిలీ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఫస్ట్ మా నాన్నని మాకు ఇవ్వండి. ఇది మొత్తానికి కూడా అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకు అది అసలు అవసరం లేని దాన్ని అసలు మ్యాన్ హోల్ తీసి ఎందుకు పెట్టారని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మా నాన్న మాకు కావాలి అని చెప్పి ఇక్కడ కూతురు కానివ్వండి, అటు మా మామ కావాలని చెప్పి కోడలు కానివ్వండి, ఒకసారి మనం ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. సో చూడండి ఒకసారి ఎలా ఏడుస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడ బాధపడుతున్నారు. వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడకండి అని ధైర్యం అయితే ఇస్తున్నారులే, కానీ మా నాన్నని కానీ లేకపోతే మా మామని కానీ వీళ్ళైతే ఇవ్వలేకపోతున్నారు కదా, ఏం చెయ్యాలి అని చెప్పి కూడా వాళ్ళు మొత్తానికి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాధాకరంలో వాళ్ళ దుఃఖాలలో అయితే ఉన్నారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు కూడా, చూడండి నైట్కి నైట్ అప్పటికప్పుడు వచ్చి ఇవన్నీ డిగ్ చేశారు, ఇవన్నీ తవ్వడం జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఫ్యామిలీ సభ్యుల నుంచి అయితే ఇది. అండ్ ఇక్కడ కాలనీ వాసులు వచ్చేసరికి కూడా ఇప్పుడు జరుగుతున్న దానిని కాదు అనట్లేదు, కానీ వర్షాకాలంలో ఎందుకు పెట్టుకున్నారు ఇలాంటి పనులు అని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క వాళ్ళు నోటీసులు పెట్టారు, అన్నీ పెట్టారు, కానీ సరిగ్గా మ్యాన్ హోల్ తీయాల్సిన పని లేదు, కానీ ఎందుకు తీయడము, ఎందుకు ఓపెన్ చేసి అలా పెట్టారు అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే ప్రశ్నించడం అనేది జరుగుతుంది కాలనీ వాసులు.